నిన్ను నిద్ర లేకుండా చేస్తాను, మిమ్మల్ని అంతు తేలుస్తామనే కాడికి వచ్చినట్టు మీరు పెంచిందే కదా. ఇప్పుడు ఎక్కడికి తెచ్చుకున్నారు? ఓకే, ఎవరికి అవకాశాలు ఇచ్చారు? ఎవరికి అవకాశాలు ఇచ్చారు? ఇలా ఏడదాకా తెచ్చుకున్నారు మీరు. మీరు పెంచినటువంటి నాయకుడే మిమ్మల్ని బెదిరించే స్థాయికి ఎదిగిండు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ముళ్ళును ముళ్ళుతోని తీయాలా, వజ్రాన్ని వజ్రంతోని కోయమన్నారు పెద్దోళ్ళు. ఇటువంటి బెదిరింపులకి పార్టీ ఏ రోజు భయపడకూడదు. ఏదో ఎప్పుడో ఏదో జరిగింది కదా అని చెప్పి దాన్ని పట్టుకొని ఊగులాడకూడదు. యుద్ధం చేసేవాడికే యుద్ధ రంగంలోకి దింపరు, యుద్ధం రానోడిని యుద్ధంలోకి దింపరు. కొన్ని ప్రాంతాలు ఆ విధంగానే ఉంటాయి. మీకు నచ్చినా నచ్చకపోయినా రాజకీయాలు కొన్ని ప్రాంతాల్లో ఆ విధంగానే ఉంటాయి. కాకపోతే నీకు బూతుల్లో ఏజెంట్లను పెట్టలేనటువంటి పరిస్థితి ఉండేటటువంటి లీడర్లను ఎన్నుకుంటే అదే విధంగా ఉంటుంది. అంటే తెలుగుదేశం పార్టీనే తప్పు చేసింది అనుకో. 100% పులివెందల ప్రాంతంలో పార్ల పార్థసారథిరెడ్డికి అవకాశం ఇవ్వకపోవడం తెలుగుదేశం పార్టీ చేసిన గ్రేటెస్ట్ మిస్టేక్ అని నేను చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను.